ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్న అక్షయ్ని అవనిని ఆపి చక్రధరే అవని కన్న తండ్రి అని అందరి ముందు నిజాన్ని బయటపెట్టిన మీనాక్షి అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనాక్షిని పోలీసులైతే వచ్చి కాపాడుతారు. అప్పుడే ఇక మీనాక్షి దగ్గరికి వచ్చిన అవని అయితే ఎందుకమ్మా ఇలా చేశావు, ఎందుకు నాతో చెప్పకుండా వచ్చేసావు అంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే మీనాక్షి అవని పట్టుకొని ఏడుస్తుంది. సరైన సమయానికి నేను పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నువ్వు ఏ పరిస్థితిలో ఉండేదానివి తలుచుకుంటేనే భయమేస్తుంది అని అవని అయితే ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే ఎందుకు అత్తయ్య గారు మాతో చెప్పకుండా బయటికి వచ్చేశారు అని అడుగుతూ ఉంటాడు. సరైన సమయానికి వచ్చాం కాబట్టి నిజంగానే ఆవిడ ప్రాణాలు మిగిలాయని ఇన్స్పెక్టర్ అనడంతో మీకు నేను రుణపడిపోయాను ఇన్స్పెక్టర్, మా అమ్మని కాపాడి నిజంగా మీరు మా అమ్మకి మరో జన్మ ఇచ్చారు, మాకు కూడా ఎంతో సహాయం చేశారు అని అంటూ ఉంటుంది అవని. అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోండి, ఆవిడ మీద ఏదో కుట్ర జరుగుతుంది అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక అవని అయితే మీనాక్షిని తీసుకొని తిరిగి ఇంటికి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత ఎవ్వరూ కూడా మీనాక్షి ఇంటికి తిరిగి వచ్చిందని మాట్లాడరు. అందరూ కూడా మౌనంగా ఉండి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇంతలో ఇక పల్లవి అయితే వచ్చి ఆ మీనాక్షిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, ఈ మీనాక్షి రౌడీల నుంచి తప్పించుకొని ఈ అవని చేతికి మళ్ళీ చిక్కిందనమాట, ఈ అవని తన తల్లిని కాపాడుకుందా అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక అడుగుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్, ఏంటమ్మా ఎందుకు ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయావు అని అడుగుతూ ఉంటే, ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయిందంతా కూడా డ్రామానే, కావాలని అందరి దగ్గర సానుభూతిని పొందుదామని మరొక గేమ్ ఆడింది ఆవిడ అని అంటూ భానుమతి అయితే మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే ఇక అవని అయితే ఇంట్లో నుంచి మనిషి వెళ్ళిపోయిందని కంగారు పడుతూ ఉంటే ఏమీ కూడా పట్టనట్టు కూర్చొని సంతోషంగా మీ పని మీరు చేసుకుంటున్నారు, అసలు మీలో మానవత్వమే లేదు, చచ్చిపోయింది అని అంటూ అవని అయితే తిడుతూ ఉంటుంది. అప్పుడే ఇక భానుమతి అయితే ఎవరి గురించే మాట్లాడుతున్నావు నువ్వు అని అంటూ ఉంటే మీ గురించే మాట్లాడుతున్నాను అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక భానుమతి అయితే నా కూతురు గురించి మీరేమన్నా ఆలోచించారా, మానవత్వంతో నా కూతురు పడుతున్న బాధను ఏమన్నా తీర్చారా, నేను మీ అమ్మ గురించి నేను బాధపడ్డానికి అని భానుమతి అనేసి వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అక్షయ్ అయితే అవని వదిలేసాయి, మీ అమ్మగారిని తీసుకుని లోపలికి వెళ్ళు అని అక్షయ్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అవని అయితే మీనాక్షిని తీసుకొని లోపలికైతే వెళ్తుంది. ఇక బయటికి వచ్చి పల్లవి అయితే రౌడీలకి ఫోన్ చేస్తుంది. నేను చెప్పిన పనేంటి, మీరు చేసిన పనేంట్రా, ఆవిడని ఎందుకు వదిలేశారు, సమయం చూసి చంపేమని చెప్పాను కదా అని పల్లవి అంటూ ఉంటుంది. అప్పుడు ఇక పల్లవి అన్న మాటకి ఇక రౌడీలు అయితే మేడం ఆఖరి నిమిషంలో పోలీసులు వచ్చి ఆవిడ్ని కాపాడారు మేడం, ఇంకా మేము పోలీసులకి చిక్కకుండా పారిపోయాము, మేము కానీ పోలీసులకి చిక్కుంటే మీరు కూడా ప్రమాదంలో పడేవాళ్ళు, అప్పుడు మీకు పేరు కూడా చెప్పాల్సి వచ్చేది అని అంటూ ఉంటాడు అతను. అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగంగానే అవని అయితే ఉంటుంది. అవనిని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే, హే ఏంటి నా వెనకాల నుంచున్నావు అని అంటూ ఉంటుంది పల్లవి. అప్పుడే ఇక పల్లవి అలా నుంచునేసరికి అవని అంటూ ఉంటుంది, నిన్ను ఏం చెయ్యాలి, నువ్వు అసలు మనిషివేనా అని పల్లవి చంప పగలగొడుతుంది అవని. నన్నెందుకు కొట్టావు నువ్వు అని అనగానే, అసలు మా అమ్మ నీకేం అన్యాయం చేసింది, ఎందుకు నువ్వు మా అమ్మని చంపాలని చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అవని. ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది పల్లవి అయితే, నేను మీ అమ్మని చంపాలనుకోవడం ఏంటి, ఈ నిందని నా మీద నెట్టాలని చూస్తున్నావా అని పల్లవి కూడా మాట్లాడుతూ ఉండగా అప్పుడు ఇక రౌడీ ఫోన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఇది రౌడీ ఫోను, ఆ రౌడీకి నువ్వు అకౌంట్లో డబ్బులు వేసినట్టు తనకి ఫోన్ చేయడం అంతా కూడా దీంట్లో రికార్డ్ అయ్యింది అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడు అది చూసి ఒక్కసారే పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. మా అమ్మని ఎవరోకి చంపబోయారని పోలీసులు వచ్చి కాపాడారు, అదే క్షణం ఈ ఫోన్ని నేను పోలీసులకి ఇచ్చుంటే నువ్వు కూడా మీ నాన్నతో పాటు పక్క సెల్లో జైల్లో ఉండేవాదానివి అని అంటూ ఉంటుంది అవని. అప్పుడు ఇక పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది.
కానీ ఈ ఇంటి కోడలు జైలుకి వెళ్తే బాగోదు కదా, అందుకని నిజాన్ని బయట పెట్టకుండా నాలోనే దాచుకున్నాను. ఈ విషయం మీ అక్షయ్ బావ గారికి కూడా తెలియదు. ఆయనకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసుగా, నిన్ను చంప పగలగొట్టి బయటికి గెంటేసి అరెస్ట్ చేయిస్తారు అని అంటూ ఉంటుంది అవని. అయితే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించు, ఇంకోసారి మా అమ్మని ఏం చేయాలన్నా చూసావనుకో, నిన్ను మాత్రం నేను మాత్రం బ్రతకనివ్వను అని వార్నింగ్ అయితే ఇస్తుంది అవని. అప్పుడు ఇక అవని వార్నింగ్ చూసి పల్లవి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. దీనికేంటి నేను ఇలా దొరికేశాను అని అనుకుంటూ ఉంటుంది పల్లవి. అయితే తర్వాత ఇక లాయర్ అయితే వస్తాడు. లాయర్ వచ్చి, రాజేంద్ర ప్రసాద్ గారు, మీ ఆస్తి మొత్తం మీకు తిరిగి వచ్చేసింది, ఇదిగోండి డాక్యుమెంట్స్ అని చేతిలో డాక్యుమెంట్స్ అయితే పెడతాడు. అప్పుడు ఇక డాక్యుమెంట్స్ చూసి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. కుటుంబం మొత్తం కూడా ఎంతో సంతోషపడుతూ ఉంటుంది. ఇది దేవుడి దగ్గర పెట్టు అని పార్వతి చేతికి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇస్తాడు. నిజంగా మీరు చాలా అదృష్టవంతులు, మీ ఆస్తి మీకు తిరిగి వచ్చింది అని అంటూ ఉంటాడు లాయర్. అయితే మీరు కూడా మాకు చాలా హెల్ప్ చేశారు లాయర్ అని చెప్పి అంటూ ఉంటాడు అక్షయ్. అయితే సరే నేను వెళ్ళొస్తాను, మీరు ఇంకా మీ ఇంటికి షిఫ్ట్ అయిపోవచ్చు అని అంటూ ఉంటాడు లాయర్. అప్పుడే ఇక మనం మన ఇంటికి వెళ్దాము అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. ఇంతలో శ్రేయ అయితే ఆస్తి చేతికి వచ్చింది కదా, ఎవరికి ఎంత వాటానో రాసిచ్చేయండి, ఎవరికి ఎంత ఇస్తారో చెప్పండి అని అంటూ ఉంటుంది శ్రేయ. ఇప్పుడు నేను ఆస్తి పంచాలని అనుకోవడం లేదు, నాకు ఇష్టమైనట్టు నేను చేస్తాను అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే ఈసారి మేము ఊరుకోము, మా వాటా మాకు రాసివ్వాల్సిందే అని శ్రేయ అయితే రాజేంద్ర ప్రసాద్ని నిలదీస్తూ ఉంటుంది. శ్రేయ, మావయ్య గారిని ఆస్తి పంచమనే హక్కు నీకు లేదు, అది మావయ్య గారి స్వాధ్యతం, ఆయనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటారు అని అంటూ ఉంటుంది అవని. అయితే అప్పుడే శ్రేయ అయితే, అంటే మావయ్య గారిని నిలదీయొద్దంటున్నావు, ఆస్తి ఎలాగో నీ పేరు మీద రాస్తారు కదా అని ఇక నువ్వు సరిపెట్టేసుకుంటున్నావు అనమాట. కానీ ఆస్తి మొత్తం మా పేరున రాయాల్సిందే, మాకు రావాల్సిన వాటా రావాల్సిందే అని అంటూ ఉంటుంది శ్రేయ. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే, నాకు ఇష్టమైన వాళ్ళకి నేను ఆస్తిని రాసుకుంటాను, ఎవరికి రాయాలో ఎవరికి రాయకూడదో నాకు బాగా తెలుసు అని అంటూ ఉంటాడు రాజేంద్ర ప్రసాద్. అప్పుడు ఇక భానుమతి అయితే, చెప్పాడు కదా రాజేంద్ర, తనకి ఇష్టమైన వాళ్ళకి మాత్రమే ఆస్తి రాసుకుంటాను అని చెప్పడంతో అప్పుడే మీకు అర్థమైపోవాలి, వాడికి ఇష్టమైన వాళ్ళు అవని అక్షయ్ కాబట్టి అవని అక్షయ్ల పేరు మీదే రాస్తాడు. ఇంకోసారి అవని అక్షయ్లు మన కొంప ముంచి ఈసారి మన ఇంటిని మొత్తం అన్నిటినీ కూడా పోయేలా చేస్తారు వీళ్ళు అని భానుమతి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక అంటూ ఉంటాడు అక్షయ్ అయితే మాట్లాడితే, అర్థం ఉండాలి నానమ్మ, మనం ఆస్తిని ఎవరి వల్ల పోగొట్టుకున్నామో మర్చిపోయినట్టున్నావు నువ్వు, వాళ్ళు చేసిన కుట్రలో మేము బలైపోయాము, అది నీకు తెలీదా అని అంటూ ఉంటాడు అక్షయ్. అయితే అప్పుడే అవని, మావయ్య గారు, మాకు ఎటువంటి ఆస్తి అవసరం లేదు, మా కష్టార్జితం మీద మేము బ్రతకగలము అని అంటూ ఉంటుంది అవని. ఒకవేళ మీరు మా పేరునే ఆస్తి రాయాలంటే మాత్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని అంటూ ఉంటే, ఏం చెప్పావు, ఏం నటిస్తున్నావు నువ్వు, నీ నటనకి జోహార్లు అవని, ప్రతిసారి మంచిదానిలా నటిస్తూ ఏదో అందరి క్షేమాన్ని సంతోషాన్ని కోరుకునేలా ప్రతి దాంట్లో కూడా దూరిపోతూ ఉంటావు అని అంటూ తిడుతూ ఉంటుంది భానుమతి. అమ్మమ్మ గారు, మీ మీద నాకు ఒక అభిమానం ఉంది, దాన్ని చెడగొట్టుకోకండి, కనీసం ఇంటి పెద్దవాళ్ళలాగా అన్న మాట్లాడుతున్నారా, మరి ఇంత స్వార్థంగా ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే, ఏంటే తండ్రి ఎవరో కూడా తెలీదు, అలాంటి నువ్వు నన్ను నిలదీస్తున్నావా, ఎవడికి పుట్టావో తెలీదు, మీ అమ్మ నిన్ను ఎలా కందో కూడా తెలీదు అని అంటూ అవనిని అవమానిస్తూ ఉంటుంది భానుమతి. అప్పుడే ఇక మీనాక్షి అయితే ఇక అవని దగ్గరికి వచ్చి, ఇన్ని అవమానాలు ఇంకెందుకు మనం భరించాలి, నీ తండ్రి ఎవరో ఈరోజు నిజం బయట పెడతాను అని అంటూ ఉంటుంది మీనాక్షి. ఒక్కసారే పల్లవి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి మీనాక్షి, మా నాన్నే తన భర్తని నిజం చెప్పేస్తుందా ఏంటి అని వణికిపోతూ ఉంటుంది. నా భర్త పేరు చక్రధర్, ఈ పల్లవి తండ్రే నా భర్త అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అప్పుడే అది విని ఇక పల్లవి అయితే,
ఏయ్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అంటే నీ భర్త పేరు చెప్పాలి కదా అని మా నాన్న పేరు చెప్పేసి మా నాన్నని ఇంకా దిగజార్చేలా చూడాలనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది. మరొక భర్తని నీ భర్త అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు లేదా అని అంటూ ఉంటే, మా అమ్మ చెప్పింది కరెక్టే, చక్రధరే నా తండ్రి అని అంటూ ఉంటుంది అవని. అప్పుడే ఇక భానుమతి అయితే, అసలు మీకు సిగ్గుందా? మరీ ఇంత దిగజారిపోతారా? నా కూతురి కాపురంలో చిచ్చు పెట్టాలని చూస్తారా అని అంటూ ఉంటుంది. భానుమతి అయితే అప్పుడే ఇక భానుమతి అన్న మాటకి అంటూ ఉంటాడు అక్షయ్ అయితే, మరొక భర్తని తన భర్తని ఎందుకు అంటుంది? నిజం కాబట్టి అని ఉంటుంది. అత్తయ్య, మీ దగ్గర ఏదైనా ఆధారం ఉందా అని అంటూ ఉంటే, ఆధారం ఏంటి? తన ఆస్తి మొత్తం కూడా నా 2 పిల్లల పేరు మీద ఆయన రాసినట్టు నా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అని డాక్యుమెంట్స్ని అయితే చూపిస్తుంది. దాని మీద చక్రధర్ సంతకం అయితే ఉంటుంది. అది చూసి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఇన్ని రోజులు నా భర్త చక్రధరే అని చెప్తే మీరందరూ కూడా మళ్ళీ ఏమనుకుంటారో అని నిజాన్ని బయట పెట్టలేదు. కానీ ఈరోజు నా కూతుర్ని అడుగడుగున మీరు ఇదే సాకు పెట్టి అవమానిస్తున్నారు. నా కూతురు ఇంటి కోసం ఎంతో చేసింది, కనీసం ఏది కూడా గుర్తుకు లేకుండా మీరు కాకుల్లాగా గెద్దల్లాగా పొడుచుకొని తింటున్నారు అని అంటూ మీనాక్షి అయితే ఇక ఆధారాలతో సహా చక్రధర్ తన భర్తని తన పిల్లలకి తండ్రి అని నిజాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.